ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై మామ్ ఛానల్ నీలి శైలజ వ్లాగ్స్. ఈరోజు మా వినాయకుని దగ్గర అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక మా వినాయకుడు ఇక్కడ వంటలు చేస్తున్నాం. లేదే అంకుల్, ఏంది ఇది? పాయసమా? మా వంట అంకుల్. ఓకే. బైక్ అక్కడెక్కడ కొబ్బరి చెట్టు దగ్గర పెట్టి నడుచుకుంటూ పోయినాం. లోపల పోయినాక కూడా గంటన్నర సేపు లైన్ నాకు బాగా పని చేస్తూ ఏడవై వంకాయలు, మసాలా వంకాయ కోసం, చింతపండు పుల్లల కోసం పులుసు, పాలకూర పప్పు, ఇది సాంబార్, ఇది ఆలు కుర్మ కోసం ఆలు పొట్టు తీసి పెట్టినాం. అలా సగం పెట్టి చేస్తాం. మా అనిల్ అన్న ప్రెసిడెంట్ సాబ్, మా ప్రెసిడెంట్ సాబ్. ఏం చేస్తున్నావు అంకుల్ ఇప్పుడు? అంకుల్ ఏం చేస్తున్నావు? మసాలా వంకాయ, మసాలా వంకాయ కోసం చేస్తున్నాం. అన్ని మసాలాలు వేసినారు. కళ్ళుంజి సీడ్స్ ఇవి. అంకుల్ నువ్వుల పేస్ట్ అది? ఇప్పుడు పసుపు వేసినాం. ఆలు కుర్మా ఇది. మెండుగ మ్రోయు గజ్జల మెల్లని చూపుల మందహాసమున్ కొండుక కొచ్చెరి బెల్లము నానబ్రాలు చెరుకు రసమున్ నిటనాలక్షణకు నగ్రసుతునకు బడుతరుముగా విందు చేసిన బ్రాదింతుమదిన్. ఇప్పుడు మనం చేసుకున్నాం పూజ. 6 గంటలకే లేవండి, ఎప్పటిలాగా 10:30 కాకుండా 10కే ఇక్కడ పూజ ఉంటుంది. 10 గంటలకే ఇక్కడ పూజ ఉంటుంది. అందరు రావాలి. తప్పనిసరిగా ఈ కమిటీ వాళ్ళకి మీరు సహకరించాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుని ఇక్కడ పెట్టుకోవటం, చక్కగా ఇక్కడి వాడినే నేను, ఈ లైన్ వాడినే నేను పూజకి రావటం, మరి అన్నీ కూడా అన్నీ అనుకోకుండా జరిగినాయి. ఈ వర్షం కూడా సహకరించింది. చక్కగా ఈరోజు పిల్లలందరూ నిన్న కుంకుమ పూజ చేసుకున్నారు. చక్కగా పూజ చేసుకున్నారు మహిళామణులందరూ కూడా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా. తర్వాత పొద్దున్నే పిల్లలు ఎంత చక్కగా సరస్వతి పూజ చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ సరస్వతి పూజ చేసుకుంటే చూసేవాళ్ళకి 2 కళ్ళు జాల, అంత చక్కగా చేసుకున్నారు పిల్లలు. సరస్వతి పూజ నడిచింది, కుంకుమ పూజ నడిచింది. నవరాత్రులు కూడా చక్కగా ఆయనకి దంపతి సమేతంగా పూజ నిర్వహించినాం. ఇవన్నీ చేశాం. మరి ఇవన్నీ చేస్తున్నందుకు ఎంత ఆర్గనైజేషన్ ఉండాలి, వెనక ఎంత సమర్థత ఉండాలి. వాళ్ళు అహర్నిశం శ్రమించి, ఎవరు ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఉద్యోగాలు పోతూ ఈ అహర్నిశలు శ్రమించి ఈయనని నవరాత్రులు కూడా చక్కగా కాపాడుకుంటూ వచ్చారు. అందులో ఇక్కడ మా సేటు గారు ఉన్నారు. ఆయన పాపం ఇంట్లోనే ఇక్కడ ఉంటున్నారట. ఆ సేటు గారు కూడా రోజు ఎంత చక్కగా పూజ నిర్వహించేవాడు. పొద్దున పూట వచ్చి ఆయనకి నైవేద్యం పెట్టుకునేవాడు. అందరికీ కూడా ఈ గణేష్ ఆశీస్సులు ఉండాలి, అందరూ కూడా చక్కగా బాగుండాలి అనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. మీరందరూ కూడా బాగుండాలి, బాగుండడం కొరకు, ఆయన ఆశీస్సులు పొందడం కొరకు అన్నం పెట్టినవారు మొత్తం
కొన్ని పప్పు